గత కొద్ది రోజులుగా లోక్సభ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారు. నిన్నటితో ప్రచారానికి తెరపడింది. మరికొద్ది గంటల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏ పార్టీకి అత్యధికంగా ఓట్లు పడతాయో అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే సీఎం రేవంత్ మాత్రం ఎలాంటి టెన్షన్ లేకుండా కూల్గా ఉన్నారు. తాజాగా ఆదివారం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ ఫుట్బాల్ ఆడారు. స్టూడెంట్స్తో కలిసి గోల్ వేసేందుకు మైదానంలో పరుగులు తీశారు. ఆట మధ్యలో షూ పాడవడంతో పక్కకు వెళ్లిపోకుండా షూస్ తీసేసి మరీ షూస్ లేకుండానే ఫుట్బాల్ ఆటలో మునిగి తేలారు సీఎం రేవంత్. సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, టీఎంఆర్ఐఈఎస్ ప్రెసిడెంట్ ఫహీం ఖురేషీ, హెచ్సీయూ ఎస్యూఐ యూనిట్, హెచ్సీయూ విద్యార్థులు కూడా ఫుట్బాల్ ఆడారు. ఈ ఫుట్బాల్ మ్యాచ్కు సీఎం సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు హర్కర్ వేణుగోపాల్, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎంఏ ఫహీం, టీ షర్ట్ సీఈఓ వేణుగోపాల్ రెడ్డి ఇతరులు హాజరయ్యారు.